కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభ్యమయ్యే వరకు గాలింపు కొనసాగుతుందని కేసు స్వయంగా దర్యాప్తు చేస్తున్న పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. 12 ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో గాలింపులు జరుపుతున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశామని చెబుతున్న డీఎస్పీతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సత్యాగ్రహంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వాళ్ళకి 12వ రోజు. ఈ రోజు హోంమంత్రి కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్టు చెప్పారు. ఏదైతే డిఎస్పీ తిలక్ గారు ఉన్నారో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకసారి మళ్ళీ మరి ఏ కోణాల్లో మనం పరిశీలన చేస్తున్నాం. ఈ నెల 6వ తారీఖు నుండి మిస్ అయినటువంటి గాల్డ్ గురించి ఇవాళ 12వ రోజు మేము కంటిన్యూస్ గా ఎక్స్టెన్సివ్ సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. సీనియర్ ఆఫీసర్లు మా ఎస్పీ గారు అవని, ఐజీ గారు అవని, ఇప్పుడే మన హోమ్ మినిస్టర్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. దానిపై కంటిన్యూస్ గా చేస్తున్నాము. ఎస్డిఆర్ఎఫ్ ఉంది, ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, మా దగ్గర డాగ్ స్క్వాడ్ ఉంది, డ్రోన్స్, సోఫిస్టికేటెడ్ డ్రోన్స్, థర్మల్ డ్రోన్ కెమెరాస్ అని నైట్ కూడా అవి పనిచేస్తాయి. తర్వాత ఎంత డీప్ లో ఉన్నా ఒక హ్యూమన్ బీయింగ్ టెంపరేచర్ బట్టి అది మాకు లొకేషన్ షేర్ చేస్తుంది. దాన్ని కూడా వాడాము. తర్వాత ఈ డాగ్ తిరిగి వచ్చిన తర్వాత దానికి జిపిఎస్ సిస్టమ్ కూడా పెట్టి దాన్ని ట్రాకింగ్ కూడా చేశాము. ఆ ట్రాకింగ్ అండ్ రూట్ లోని ఏవైనా నేల బావులు కానీ గొట్ట బావులు ఓపెన్ చేసినవి కానీ ఏమన్నా అవి కూడా చెక్ చేసాం. వాటర్ బాడీస్, చెరువులు కానీ చిన్న చిన్న గుంటలు అవన్నీ చెక్ చేసాం. తరువాత అణువున జల్లెడ పట్టి ఈ 3 కొండలు జల్లెడ పట్టి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాము. సార్, మీరు చెప్పినట్లుగా మొత్తం 11 గంటలు ఎలమంచిల దాకా ఉన్నాయి. ఇప్పటికే 4 కొండలు గాలించారు. నైట్ టైం కెమెరాలు కూడా పెట్టి మన ఈ జంతువులు విజువల్స్ కూడా చేశారు. ఏమో దొరికినాయి సార్? కెమెరాలు ఏమైనా సిక్కినాయా? చేసాం. అవి ఏంటంటే ట్రాపింగ్ కెమెరాస్ ఫారెస్ట్ వాళ్ళు పెట్టారు, మీ స్పై కెమెరాస్ పెట్టాము. అవన్నీ పెట్టి నైట్ టైం ఏమైనా జంతువులు ఇటువైపు మూవింగ్ ఉంటే ఆ మూమెంట్స్ అన్ని అందులో మోషన్ కెమెరా అన్నమాట, మోషన్ మూవింగ్ కెమెరాస్ ఉంటాయి. ఏవైనా జంతువు కానీ మనిషి కానీ కదిలితే అవన్నీ మాకు ఎలక్ట్రిక్ మెసేజ్ వస్తుంది. దాన్ని బట్టి వెంటనే మా టీం వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటారు. ఈ విధంగా సోఫిస్టికేటెడ్ మొత్తం టెక్నాలజీని ఉపయోగించాం ఇక్కడ. టెక్నాలజీ అలాగే యాజ్ వెల్ యాజ్ ఇంకా మాన్యువల్ గా మనం ఏంటంటే ఆ ఫ్యామిలీతో ఎవరైనా విభేదాలు ఉండి ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఏవైనా వీళ్ళకి గొడవలు ఉన్నాయా అవి చూసాం. కుటుంబ పరంగా ఏవైనా గొడవలు ఉన్నాయా అవి కూడా చూసాము. ఎక్కడ అన్ని ప్రతిదీ మేము ఎలిమినేట్ చేసుకుంటూ డెడ్ ఎండ్ వరకు ప్రతి పాయింట్ మేము చెక్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఈ జిడిపిక్కలు ఏరుకుంటానికి సంచార జాతులు మనుషులు వస్తారు. వాళ్ళు వచ్చి 4-5 రోజులు ఎక్కడే స్టే చేసి అవన్నీ ఏరుకొని వెళ్తుంటారు. వాళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమ్మర్ లోని చేసుకొని వెళ్ళారు. వాళ్ళ గురించి కూడా టీం పనిచేస్తుంది. మొత్తం 12 టీమ్స్ పనిచేస్తున్నాయి. టెక్నికల్ టీమ్స్ టవర్ డంప్ ఎనాలిసిస్ అవన్నీ, సిడిఆర్లు కానీ ఐపీడిఆర్లు కానీ, మనకి వాట్సాప్ కాల్స్, నార్మల్ కాల్ అంటే ఇక్కడ ఇళ్ళకి ఏరియా ఉంది కాబట్టి నార్మల్ కాల్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వాట్సాప్ కాల్ యూజ్ చేస్తారు. అవి కూడా ఆల్ కాల్స్ చేసి ప్రతి ఒక్క అలాగే విలేజెస్ ఉన్న 3 విలేజెస్ కూడా విలేజ్ ఎన్యూమరేషన్ కూడా చేస్తున్నాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏం ఫోన్ వాడుతున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ ఇన్సిడెంట్ బిఫోర్ ఎక్కడున్నారు, ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడున్నారని కూడా అవి త్వరగా గుర్తించిన వాళ్ళు కొంతమంది కనపడలేదు అన్నారు. వాళ్ళని తీసుకొచ్చి అంటే కనిపించలేదు. వాళ్ళు మేము ఫోన్ చేసాము. వాళ్ళకంటే సీజనల్ వర్క్స్ కి వెళ్ళిపోయి వాళ్ళకి ఎక్కడ ఈ తాపీ పనులు కానీ నేషనల్ వర్క్, సివిల్ వర్క్స్ కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ ఎందుకు ఉంటారనేది ఫ్యామిలీ మెంబర్ అడిగితే వీక్లీ వెళ్తారండి, వస్తారండి పేమెంట్స్ తీసుకొని. కొంతమంది మంత్లీ ఉండొచ్చు అక్కడ, విత్ ఫ్యామిలీతో ఉంటే మంత్లీ ఉంటారు. ఫైనల్ గా ఇందాక హోంమంత్రి గారు చెప్పారు, ఎస్పీ గారు చెప్పారు, మీరు చెప్పారు, సి గారు చెప్పారు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, తల్లి బిడ్డ నమ్మేసిందని, కుక్కను కొట్టి చంపేశారని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నా మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటి? ఇది తప్పండి. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా మా ఇన్వెస్టిగేషన్, మా దర్యాప్తు, మేము చేస్తున్న సర్చింగ్ ఆపరేషన్స్ రోజు మీరు చూస్తున్నారు. వీఆర్ ది ఐ విట్నెస్ ది అవర్ ప్రోగ్రెస్. ఇంకా మూఢనమ్మకాలకి అలా ఉన్నాయి ఇలా అని తప్పు సమాచారం ఇచ్చి భయాందోళనలు చేయకుండాని మేము ఇప్పుడు మీ ఇది ఛానల్ ద్వారా ప్రజలకు అందరికి మీ చెప్తున్నాను. అవుద్దండి, ఇది కంటిన్యూ అవుద్దండి. లేదు, లేదు, అది రాలేదు.
ఖచ్చితంగా చిన్నారి జాడ కనుక్కుంటాం, సజీవంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని రకాల కోణాల్లో కూడా ఇటు టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా మేము పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, ఇలాంటి వారిపై చర్యలు ఉంటాయని డిఎస్పీ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం.